ఉండాలి. మీరు ఉంటే అందరు కనబడతారు. ఎవరికి వెళ్తే వాళ్ళు ఎన్నిసార్లు తీసుకోవాలి. సార్ గేమ్ తెలీదా సార్? గేమ్ తెలియదా? ఆడతా అంటే పాయింట్స్ తెలియదు. పాయింట్స్ తెలియదు. రూల్స్ పాయింట్లు ఇదైతే తెలియదు. ఓకే. ఇది నుంచి ఆడ కదుగుతుంది. సర్వీస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళది ముందు చెప్తారు స్కోరు. అన్నీ రావు మేడం. క్రికెట్ వచ్చు, వాలీబాల్ వచ్చా, బేసిక్ గేమ్స్ వచ్చు. క్యారమ్ బోర్డు, చెస్, షటిల్, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, చెస్ ఎట్లాగ వస్తుంది అందరికి, అది కామన్. షటిల్ కంటే ముందు బాల్ బ్యాడ్మింటన్ ఆడేది నేను. కాకపోతే ఇక ఆటే మరుగున పడిపోయింది మొత్తం, అది ఆడటోళ్ళే లేరు ఇక. దాని తర్వాత ఇది ఎవరు చూడు బ్యాట్లు కొనుక్కొచ్చుకుంటారు చిన్న పిల్లలు కూడా. అంటే ఇది కొంచెం ఫన్ జనరేట్ చేస్తుంది మేడం గేమ్, అందుకోసం ఆడతారు. నీ బలవంత ఉపయోగించే దాని మీద కరుణాకర్, నీ బలవంత ఉపయోగించే అది. అంటే ఇప్పుడు ఇటు పడ్డది కదా, ఎవరికి పడ్డట్టు, ఎవరి దిక్కు అయితే పాయింట్ అంటే కాక్ కింద పడుతుందో ఎదుటి వాళ్ళకి ఒక పాయింట్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళకి ఒక పాయింట్ వస్తుంది, వాళ్ళ సైడ్ కాక్ కింద పడింది కాబట్టి. అంటే దీంట్లో 2 రకాలు ఉంటుంది ఆట. ఫస్ట్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్ అని ఆడేది ఉంటుంది. ఇంకొకటి డైరెక్ట్ టెన్నిస్ స్కోర్ ఆడేది ఉంటుంది. ఓల్డ్ ఆట అయితే ఫస్ట్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్, హ్యాండ్ డౌన్ అని ఇట్లా ఆడేది. ఇప్పుడు అట్లా ఏం లేదు, డైరెక్ట్ టెన్నిస్ స్కోర్. ఎవరికి డౌన్ కాక్ కింద పడితే ఎదుటి వాళ్ళకి పాయింట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అట్లా 31 పాయింట్స్ గేమ్ ఉంటుంది, 21 పాయింట్స్ ఉంటుంది, 15 పాయింట్స్ ఉంటుంది. అట్లా 15 పాయింట్స్ అయితే తొందరగా అయిపోతుంది. ఊక ఓడిస్తాడు వీళ్ళని, ఊక ఓడిస్తాడు వీళ్ళని. టూ హ్యాండ్స్ ఆడతారు. అట్లయితే ఆటోడు ఆడినప్పుడు నేర్చుకో రూల్స్, మళ్ళీ ఆడినప్పుడు. అప్పటిదాకా దాంతో అవసరం లేదు కదా సార్. అంతే. తుమ్మ రాజకుమార్ టైప్ సార్.